నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే పుట్టిన తేదీ, సమయంతో పాటు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, ఈరోజు శుభ అశుభాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం. షష్ఠి రాత్రి 2:40 వరకు, అట్లాగే నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 9:47 వరకు, తదనంతరం ఆర్ద్ర నక్షత్రం. వర్జ్యం రాత్రి 7:14 నుంచి 9:02 వరకు. సో ఈరోజు పగటి కాలం వర్జ్యం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:12 వరకు, తిరిగి రాత్రి 11:23 నుంచి 12:13 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 6:10 నుంచి 7:12 వరకు, తిరిగి సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీపారాధన, దైవారాధన, ధార్మిక బుద్ధితో మంచి కార్యక్రమాలతో ఆరంభించండి. ఈరోజు మీ అందరికీ ప్రశాంత జీవనయానం జరగాలని అదృష్టం భావిస్తోంది. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు. నల్గొండ నుంచి నగేష్ గారు. నగేష్ గారు నమస్తే అండి. చెప్పండి నగేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి డైరెక్ట్ ఫోన్ లైన్ లో మాట్లాడండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. మా పాప గురించి తెలుసు. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25. హలో, చెప్పండి, వినిపిస్తుంది. 25. హలో, చెప్పండి నాగేష్ గారు, వినపడుతుంది, చెప్పండి. 691. 691. టైం చెప్పండి. టైం ఉదయం 10:30. ఉదయం 10:30. ఓకేనండి, తప్పకుండా చక్కని పరిష్కార మార్గం తెలియజేస్తారు. 91లో పుట్టినటువంటి మీ పాప యొక్క అదృష్టం ఈ సంవత్సరం విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు అమ్మాయికి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ 2 సందిగ్ధాలు. వివాహం చేయాలా లేకపోతే ఫర్దర్ స్టడీసా, ఉద్యోగమా, ఈ మూడిటి మధ్య గత 3 మాసాల నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. సో ఈ మూడిటికి అనుకూలంగానే ఉన్నది. అయినా జ్ఞాన సంపద ఉన్నటువంటి అమ్మాయిని చదివించడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా ఫర్దర్ స్టడీస్ వైపు దృష్టి పెట్టండి. 2015 మేలో వివాహం చేయండి. తద్వారా అమ్మాయికి అనుకూల వాతావరణంగా ఉంటుందని చెప్పవచ్చు. మరో కలర్ సరోజ విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారండి. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24th November 83. 24th November 83. టైం చెప్పండి. రాత్రి 11:20. రాత్రి 11:20. అవును. ఓకేనండి. నమస్కారం సరోజ గారు. నమస్కారం అయ్యారు. అమ్మాయిని ఏం చేశారు? 83 అమ్మాయిని చెప్పండి ఏంటంటే పరిస్థితి మీ చేతిలో ఉందా లేదా చెప్పండి. అది కాబట్టి చేస్తున్నాం అంతేనండి. చెప్పండి, మీరు చెప్పాలండి. అది 83లో పుట్టిన అమ్మాయికి అమ్మాయి యొక్క ఆలోచన విధానం, మీ ఆలోచన విధానం
గత సంవత్సరంన్నర నుంచి కూడాను ఒక చిన్న సమస్య అది ప్రధానంగా మారుతుంది. సో అమ్మాయి యొక్క వైవాహిక జీవిత ప్రయత్నాలు అట్లాగే సానుకూలంగా సాగడానికి చేసే ప్రయత్నాలు కొంత ఒడిదొడుకులు ఏర్పడుతున్నాయి. కుటుంబ ఆర్థిక స్థితిగతులు బట్టి కొద్దిగా ఆలస్యం చేస్తున్నట్లుగా ఉంది. తప్పనిసరిగా 83లో పుట్టినటువంటి అమ్మాయి జాతక రీత్యా ఈ సంవత్సరం జూలై 17వ తారీఖు నుంచి మార్పులు అనుకూలంగా మారుతున్నాయి. తప్పనిసరిగా ఆ సమయాలను మార్పులు చేయండి. తద్వారా మంచి ఫలితాలతో పాటు వైవాహిక జీవిత సానుకూలత, సంతాన ఫలాలు పూర్తిగా అందే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హిందూపురం నుంచి నాగేంద్ర గారు లైన్ లో ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయిదండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/9/87 రాత్రి అండి, తెల్లవారితే 6. 5/9/87 అండి. 87. ఓకే, టైం చెప్పండి. 3 గంటల 10 నిమిషాలండి. 3 గంటల 10 నిమిషాలు తెల్లవారుజామున. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. 87లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా గత 2011 మే నుంచి నవంబర్లోగా మరి ఫర్దర్ స్టడీస్ వైపు విదేశీ ప్రయాణం ఉండాల్సినటువంటి జాతకం అది. సో కొంత కుటుంబ స్థితుల వలన వెనక ముందు ఆగినటువంటి జాతకం అది. అంటే కొంతమందికి అన్ని విద్యా రంగాలు అన్నీ ఉన్నప్పుడు కూడా కొన్ని ఫలితాలు అనేటువంటి వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. వారికి కొంతమంది అక్షరముక్క లేనివాడు కూడా విదేశాల్లో పోయి పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగమణిగి ఉంటుంది అన్న చందంలో మీ బాబు యొక్క జాతకరీత్యా ఈ సంవత్సరం ఈ నెల మే 27వ తేదీ నుంచి వారి యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి దైవబలం పరిపూర్ణంగా వారికి అందడం చేత ఈ సంవత్సరం అనుకూలంగా మారుతూ మే 27వ తారీఖు నుంచి 2023 వరకు అనుకూల కాలంగా ఉంది. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. తప్పనిసరిగా మీ బాబుకి వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయత్నాలు చేయవచ్చు. ఉద్యోగ మార్పు కూడా కోరవచ్చు. మరో కలర్ సక్కుబాయి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. సక్కుబాయి గారు నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గట్టిగా మాట్లాడాలి మీరు. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 7/1/74. సమయం చెప్పండి. మార్నింగ్ 6:30 మార్నింగ్ 6 గంటల 20 నిమిషాలకి 6:30 మధ్యనండి. 6-6:30 మధ్యలో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? నిడదవోలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని అడుగుతున్నారు గురువు గారు. అమ్మాయి గురించి. అమ్మాయి పేరు చెప్పండి. కిరణ్మయి. దయచేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెనక చాలా మంది కాలర్స్ ఉన్నారు. మీరు మాట్లాడేది మాకు వినబడుతుంది కానీ మీ సమాధానం మాకు అర్థం కావట్లేదు. దయచేసి కొద్దిగా క్లారిటీగా చూడడం నేర్చుకోండి. ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్పిందో కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో 74 అని తెలుస్తుంది. 74లో పుట్టిన వారి యొక్క వైవాహిక జీవితం 2 సంవత్సరాల క్రితం దెబ్బతిన్నది. ఇప్పుడు మార్పు చేసుకోవాలంటే వెనక్కి వెళితే ఏమవుతుందో, ముందుకు వెళితే ఏమవుతుందో. సో ఈ జాతకం ఇంకా 2 సంవత్సరాల పాటు ఇట్లాగే ఉంటుంది. 2015 తర్వాత మార్పు అనేది వస్తుంది. అంతవరకు వెయిట్ చేయడం ఉత్తమం. గురుగారు, ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈరోజు షష్ఠి కలహం అంటారు. ఈరోజు మీతో ఎవరైనా విభేదాలు గనక ప్రయత్నించినట్లయితే, ఇప్పటిదాకా మీరు సహనంగా గనక ఉన్నట్లయితే వారితో ఈరోజు విభేదించడం ఉత్తమం. సో ప్రేమతో ఎంతకాలమైన స్నేహం చేయవచ్చు, కానీ ద్వేషంతో మాత్రం నటిస్తూ స్నేహం చేయకూడదు. కాబట్టి ఈ రోజున కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అనుకూల కాలం. ఈరోజు షష్ఠి. సాధ్యమైనంత వరకు నూతన కార్యరంగాలు ప్రయత్నాలు చేయవద్దు. ప్రయాణాలు శుభ సమయంలోనే ప్రయాణాలు చేయండి. అన్ని రాసుల వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అట్లాగే వ్రతంతో పాటు చక్కగా మంగళవారం హనుమద్ వ్రతం కూడా చేసుకోండి. తప్పనిసరిగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు తేనెతో కలిపి నివేదన పెట్టి నలుగురికి పంచండి. తద్వారా మీకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈరోజు బంగారం 25,000 నుంచి 26,250 రూపాయల వరకు
ధర వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వెండి 45,000 నుంచి 47,000 రూపాయల మధ్య రేట్ వచ్చేట్టుగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిన్నటి కంటే ఈరోజు బంగారం వెండి కొనుగోళ్లు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంది. వాహన యోగ్యమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రాసుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతంతో పాటు అవకాశం ఉంటే మీ ఇంట్లో కానీ ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ తప్పనిసరిగా తేనె అరటిపళ్ళు నివేదన చేయించి ప్రసాదంగా తీసుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజు మరో కళతో మాట్లాడదామండి. గుంటూరు నుంచి అనురాధ గారు లైన్ లో ఉన్నారు. అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే గురువు గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అమ్మా. నా నమస్తే గురువు గారు. చెప్పండి, వినపడుతుంది. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14వ తారీఖు 3వ నెల 1978. ఎక్కడ పుట్టారు? గుంటూరులో పుట్టానండి. గుంటూరులో పుట్టారు. టైం చెప్పండి. పగలు 1:30 టైంలో. మా బాగా బాధలు ఉన్నాయండి, మీరే చెప్పాలి దారి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి గారు కూడా అమ్మా కష్టపడటానికి రోజు 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడుతున్నాడు. కష్టాలు కలియుగంలో 2 years బ్యాక్ మీరేం చెప్పొద్దండి. 2 years బ్యాక్ మా వారు చనిపోయారండి. సడన్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. దయచేసి సమస్యలు చెప్పిన వారికి సమాధానం చెప్పబడదు. సో ఇంకా మీ కష్టాలు వెంటాడుతున్నాయనే భావన కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు నేను ఏ సలహా చెప్పినా కూడా మీకు పూర్తిగా వినే స్థితిలో మీరు ఉండరు. దయచేసి సమస్యలు చెప్పినటువంటి కాల్స్ని కట్ చేయబడతాయి. విజయవాడ నుంచి కనకదుర్గ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. కనకదుర్గ గారు నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి ఫోన్ లైన్ లో మాట్లాడాలి. గురుగారు నమస్కారం అండి. మళ్ళీ కలిసిన కాల్ మా అన్నయ్య గారు అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/1/98 సంవత్సరం 6/1/98 12:07 విజయవాడలో జన్మించిందండి. పేరు జ్వాలా మాధురి. జ్వాలా మాధురి. ఓకేనండి. నమస్కారం కనదుర్గ గారు. పేరు జ్వాలా మాధురి. మిమ్మల్ని గుర్తుపెట్టాను. తప్పనిసరిగా విజయవాడ కనదుర్గ గారు. సో జ్వాలా మాధురి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా రాబోయేటువంటి 3 మాసాల తర్వాత వ్యక్తిగత జాతకం అమ్మాయికి బలంగా యోగిస్తూ గ్రహస్థితులు అమ్మాయికి అనుకూలంగా మారుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ 3 మాసాల పాటు అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి శుక్రవారం ఏదైనా దేవాలయంలో అమ్మవారికి నిమ్మకాయలతో మాల వేయించండి. తద్వారా అమ్మాయికి మంచి యోగ్యమైనటువంటి వైవాహిక జీవితం, ఉద్యోగ ప్రాప్తి, ఫర్దర్ స్టడీస్ వైపు కూడా మొగ్గు చేయడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పనిసరిగా అమ్మాయికి గర్భస్థ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంది. తప్పనిసరిగా వైద్య సేవలు అవసరమవుతాయి. ఇట్లా 3 మాసాలు కనుక తప్పనిసరిగా అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, ఈ రోజు జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు బ్రేక్ తీసుకుందామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. చీరలే చీరలు, లేడీస్ కాల్ కి చీరలు, ఫోన్ కి చీరలు. ఎలాంటి చిక్కు ప్రశ్నలు లేవు, లక్కీ డ్రాలు లేవు. మరి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. 04023436666 04023439999 ఈ నంబర్ కాల్ చేసి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. సారీగామా మీ 24 గంటల్లో. సారీగామా సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు. డాడ్ మీ చెప్పులు వేసుకున్నా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా రానా? వద్దు డాడ్, ఇవాళదు. కవితతో సినిమాకి వెళ్తున్నా. కవిత? ఎవరు కవిత? డాడ్ మీ చెప్పులు వేసుకున్నా? అది నా ఆఫీస్ చెప్పులు. తెలుసు డాడ్, అందుకే. కొత్త గర్ల్ ఫ్రెండా? ఇటు చూడు, కవితకి నా హాయ్ చెప్పు. ఇంకేమైనా? ఈ చెప్పల్ నాదనేది కూడా చెప్పు. డాడ్ బాయ్. పారాగన్ ఆఫీస్ చెప్పల్, మిస్ చేయలేని స్టైల్స్ లో. आप देख रहे हैं जी न्यूज नेटवर्क, देश का सबसे बड़ा न्यूज नेटवर्क।
అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఈ రోజు జన్మించిన వారికి ఎలా ఉంటుందండి జాతకం? ఈరోజు ఉదయం 9:40 వరకు మృగశిర నక్షత్రం, తదనంతరం ఆర్ద్ర నక్షత్రం. ఈ 2 నక్షత్రాలు కూడా దోషప్రదంగా ఉంది. ఈరోజు పుట్టిన వారి జాతకరీత్యా తిథిరీత్యా కూడా కొన్ని దోషాలు కనబడుతున్నాయి. అట్లాగే వారం మంగళవారం. ఈరోజు పుట్టిన వారి యొక్క జాతకరీత్యా వీరు సాంకేతిక విద్యారంగంలోనూ రాజకీయ సామాజిక కార్యకర్తలుగాను అట్లాగే ఉపాధ్యాయ వృత్తికి అర్హులై ఉంటారు. వీరికి జన్మతః ముక్కోపులుగా ఉంటారు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా ఒక నియంత్రత్వ భావన కలిగి ఉంటారు. వీరికి స్థిరచరాస్తుల వృద్ధితో పాటు పిత్రార్జితాన్ని రక్షించేటువంటి స్థితిగా ఉంటారు. వీరు మంచి ఉత్తమ ప్రమాణాలు కలిగి అనారోగ్య వాతావరణాలు లేకుండా ప్రశాంత జీవన ప్రయాణం చేయడం కోసం వీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉత్తమ ఫలితాలను వస్తున్నాయి. అట్లాగే ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ సత్ఫలితాలు రావాలని, వైవాహాది శుభకార్యాలు జరగాలని, గృహయోగ్యత ఉండాలని ఆశిస్తూ వారు 100 వసంతాలు ఆనందకరమైన జీవనయానం చేయాలని అదృష్టం వారికి మనస వాచ కర్మేణ శుభాశిస్సులు అందిస్తుంది. గురుగారు, జాతక చక్రంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిన్న కన్య రాశి వరకు వివరించారు. మరి ఈ రోజు తులారాశిలో జాతక చక్రంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మీ వ్యక్తిగత జాతక చక్రంలో తులారాశిలో గనక బుధుడు అందులో భూ అనే అక్షరమే ఉంటుంది, బుధ అని ఉండదు. భూ అనే అక్షరం బుధుడు గ్రహంగా గుర్తించుకోండి. లలిత కళల యందు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యందు, అట్లాగే శారీస్కి ప్రింట్ వేయడం, అట్లాగే ఫాల్స్ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం, టైలరింగ్ రంగంలోనే ఉంటారు. మొట్టమొదటి వీరికి సంప్రదాయము సంస్కృతులు మీద పూర్తిగా పట్టు కలిగి ఉంటారు. కులాచారం మొదలైన వాటి మీద అత్యంత విశ్వాసం కలిగి ఉంటారు. తప్పనిసరిగా వీరు మంచి విద్యతో ఉంటూ పత్రికా రంగంలోనూ మీడియా రంగంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా వీరికి తులారాశిలో బుధుడు కనుక ఉంటే వారికి ఉత్తమ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. మరి వృశ్చిక రాశిలో బుధుడు ఉంటే మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? వృశ్చిక రాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే వీరు విద్యారంగంలో ఎప్పుడు కూడాను అస్థిర భావం కలిగి ఉంటారు. కాస్త అస్థిర భావం వల్ల వీరు కాస్త మూర్ఖ లక్షణాలు, మందబుద్ధి కలిగి ఉంటారు. జ్ఞానశూన్యులుగా ఉంటూ వివాదాలకు దగ్గరవుతూ సాధ్యమైనంత వరకు విద్యారంగంలో బ్రేక్ వస్తూ ఉంటుంది. కానీ వీరు శరీర కష్టంతోనే ధనార్జన చేస్తారు. ధర్మ విరుద్ధమైన పనులు చేయడానికి కూడా వీరు ఆలోచించరు. తప్పనిసరిగా వృశ్చిక రాశిలో గనక బుధుడు ఉన్న వారికి పూర్తిగా కూడాను ఎముక సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు బలంగా, అంటే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వారికి పూర్తిగా జ్ఞాన శూన్యులు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా వీరికి నర మేధ సరస్వతి పాశుపత యంత్రాన్ని దగ్గర పెట్టుకోవాలి. తప్పనిసరిగా వీరికి ఆ యంత్ర ప్రయోగం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. మరి జాతక చక్రంలో ధనురాశిలో బుధుడు ఉంటే మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ధనురాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే ఈ జాతకులు మంచి నియమనిష్టాచారాలు కలిగి ఉంటారు. సంప్రదాయ కులాచారాలను గౌరవిస్తూ దైవభక్తి పరులుగా ఉంటారు. అట్లాగే దైవాన్ని, దైవ శాస్త్రాన్ని ప్రచారం చేసేటువంటి వక్తలుగా, వేత్తలుగా ఉంటారు. నిత్యము కూడాను దేవయాగాలతో పాటు వేద ఉపనిషత్ సారాలని ప్రచారం చేస్తూ ఉంటారు. కుల శ్రేష్ఠులుగా ఉంటూ కుల సంబంధమైనటువంటి పెద్దరికంగా సంప్రదాయమైనటువంటి విధానాల్లో ఉంటారు. వీరికి ప్రపంచంలో అత్యంత కీర్తివంతమైనటువంటి ప్రవచకులుగా మంచి పేరు, ఖ్యాతి పొందుతారు. మరి మకర రాశిలో బుధుడు ఉంటే వారి మనోభావాలు ఎలా ఉంటాయి? వీరు ఎక్కువగా ఊహల్లోనే జీవితాలని గడుపుతూ ఉంటారు. పగటి కళలు కని ఆ కళల్లో వచ్చేటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే వీరికి విద్యావిహీనులుగా ఉండి మూర్ఖత్వం తగిన పాళ్ళు ఎక్కువగా ఉండటం చేత వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అస్థిరత్వ భావం ఉంటుంది. వీరికి బహుసంతానం మాత్రం ఉండదు. అయితే వీరికి పంచమ శని వీక్షణ గనక ఉన్నట్లయితే, అంటే ధనుర్రాశిలో ఉన్నటువంటి బుధుడికి శని గనక పంచమ వీక్షణలో ఉన్నట్లయితే
వీరు నపుంసకులు అని మనం పూర్తిగా సర్టిఫై చేయొచ్చు. సో మనకు నపుంసకులు ఎక్కువ కనబడే వాళ్ళందరూ కూడాను ధనస్సులో బుధుడు ఉండి పంచమేషంలో కనుక శని ఉంటే వారు నపుంసకత్వం అవుతారు. సో వీరికి వివాహ యోగ్యత అనేది ఉండదని చెప్పవచ్చు. ఓకే, నిజామాబాద్ నుంచి సురేందర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు గురించి అండి, విజన్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1/1985. 1985. టైం చెప్పండి. టైం 5:40 అండి, సాయంత్రం 5:40. ఓకేనండి. 5:40. 1985. 85లో పుట్టినటువంటి మీ అల్లుడు యొక్క అదృష్టం 1 సంవత్సరం 3 మాసాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం దేనికోసమైతే ప్రధానంగా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి పని ఈ నెల 27వ తారీఖు తర్వాత సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో సంతాన ఫలాలు వీరికి పూర్తిగా చేతికి అందలేదనే చెప్పాలి. చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగానే మారుతున్నాయి. తప్పనిసరిగా మీ అల్లుడు గారి యొక్క జాతకరీత్యా వీరి పేరుతో కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ధన సంపాదన కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా మంచి ఫలితాలు మే 27వ తారీఖు నుంచి 17 సంవత్సరాల పాటు అనుకూల కాలంగా ఉంది అని చెప్పవచ్చు. గురుగారు, కుంభరాశిలో బుధుడు ఉంటే వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కుంభరాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే వీరికి పరిశుభ్రత అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే అన్యులతో సాంగత్యం అంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి ఇల్లు కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా బంధువులతోనూ మిత్రులతోనూ సమాజంతోనూ శత్రుత్వం పెంచుకుంటూ అడవుల వెంట కొండల కోనల వెంట తిరుగుతూ ఉంటారు. వ్యర్థ సంభాషణలతో పాటు సత్కర్మల యందు కూడా నిత్యం చేయవలసినటువంటి కార్యాలు తల్లిదండ్రులను చూడరు, సమస్య లేదు. అట్లాగే భార్యను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. వీళ్ళకి సంసారం ఉంటుంది, భార్య అందరూ ఉంటారు. కానీ వీరు సమాజానికి దూరంగా అడవుల వెంట కోనల వెంట గుట్టల వెంట తిరుగుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటారు. కుంభరాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా కరాళ నారసింహ శీతల మహాపాశుపత యంత్ర ప్రయోగం ద్వారా వీరు స్థిరమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ కలర్ హైదరాబాద్ నుంచి త్రిపుర లైన్ లో ఉన్నారండి. త్రిపుర గారు నమస్తే అండి. హలో హలో గురుగారు నమస్తే అండి. నమస్కారం. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24th February 24th February మార్నింగ్ 9:40. ఓకే, ఇయర్ చెప్పలేదండి. 1996 96. ఓకే, ఉదయం మార్నింగ్ 9:40. 9:40. ఓకేనండి. సో గతంలో కూడా మనకు త్రిపుర గారు అదృష్టం పరీక్షించుకున్నారు. అట్లాగే మరొకరిది తప్పనిసరిగా 96లో పుట్టేటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా సాధ్యమైనంత వరకు ఇతన్ని ఇంజనీరింగ్ రంగానికి పూర్తిగా అనర్హత అని చెప్పవచ్చు. సో వాళ్ళు ఎంసెట్ పాస్ అయ్యి ర్యాంక్ వచ్చి ఉద్యోగంలో చదువుకున్నా కానీ ఈ ఎఫెక్ట్ ఉద్యోగం మీద బలంగా కనబడుతుంది. తప్పనిసరిగా మీ బాబుని బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఫార్మసీ వైపు కానీ పంపించినట్లయితే అతనికి మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి అర్హుడు అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి రామారావు గారు లైన్ లో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. విజయవాడ నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో గురించి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/1/1994 అండి. 10/1/1994. ఓకే, 10/1/1994 అండి. టైం చెప్పండి. కుమార్ అండి. వినిపించలేదండి. అన్నే శివపవన్ కుమార్ అండి. ఓకేనండి. హలో, అన్నే శివపవన్ కుమార్. సరే సరే, అన్ని పూర్తిగా మాకు అర్థమైంది, చెప్పేది వినండి సార్ కొద్దిగా. రామారావు గారు, ఈ జాతక 94లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా ప్రస్తుతం విద్యపై ఆసక్తి తగ్గింది అని చెప్పాలి. తద్వారా కొంత కుటుంబంలో ఈ అబ్బాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది చెప్పారు. గురుధ్యానం ప్రపద్యామి
పుత్ర పీడోపశాంతయే. మొట్టమొదట మీ బాబు పేరుతో ఏదైనా మీ ఆధ్యాత్మిక గురువు బోధనలు కానీ మీ యొక్క ఇలవేలు పని వదిలిపెట్టకుండా కొంతకాలం మీరు సేవ చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మీ బాబు జాతకరీత్యా 2014 మే నుంచి మంచి ఫలితాలు ఉంటాయి తప్ప ఈలోపు ఈ మే వరకు అంటే 2014 మే వరకు సాధారణ ఫలితాలే ఉంటాయి తప్ప అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు. సో ఈ సంవత్సరం విద్యారంగంలో కాస్త తడబాటుతనంతోనే బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీ బాబు యొక్క భవిష్యత్తు 2014 మే 11వ తారీఖు నుంచి 6 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కర్నూలు నుంచి అరుణ గారు లైన్ లో ఉన్నారండి. అరుణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారికి నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా పెద్ద బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/1994 అండి. 19/4/1994. టైం చెప్పండి. 6 గంటల 3 నిమిషాలకు కర్నూలులో పుట్టినాడండి. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు. ఓకేనండి. మీ బాబు జాతకరీత్యా మీ యజమాని యొక్క అదృష్టం 3 సంవత్సరాల క్రితం ఒక నమ్మకమైనటువంటి ద్రోహానికి, మిత్రులు చేసినటువంటి ద్రోహానికి బలైనటువంటి కుటుంబంలా ఉంది. సో మొదటి నుంచి కూడా స్వతంత్ర ప్రతిపత్తితో ఎదిగి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ చివరి క్షణంలో ఒక నమ్మకమైనటువంటి ద్రోహానికి గురి అయి ఆర్థిక స్థితి చిన్నాభిన్నంగా ఉంది. సో ఇప్పుడు ఈరోజు పిల్లవాడు చదువు కూడా కష్టంగా ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడాను మీకు అదృష్ట సమయం జూలై 27వ తారీఖు నుంచి సాధారణం నుంచి అతి సాధారణంగా మారుతూ తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/4/1999 మేడం. 18/4/1999 మధ్యాహ్నం 12:55 ఓకేనండి. 99లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా ఈ సంవత్సరం 485 మార్కులతో బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరి జాతకరీత్యా ప్రభుత్వ రంగ ఉద్యోగం అయితే రాదు కానీ ఇతని పేరుతో వ్యాపార శుభారంభాలు అనుకూలంగా ఉంటాయి. తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రేక్షకులు జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.